బేహద్ పరం మహాశాంతి, బేహద్ ఆత్మిక పరివారం నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు పోడ్కాస్ట్లో ఆయుర్వేదిక్ యొక్క అసలైన సత్యమును తెలుసుకోవాలి. మందులు ఎలా పనిచేస్తాయి, దీనికి చికిత్స ఆయుర్వేదిక్లో ఎలా చేస్తారు అనేటువంటి విషయము పోడ్కాస్ట్లో అనంతబాయి మరియు సిహోర్ ఎంపీ నుండి వచ్చినటువంటి డాక్టర్ యశ్వంత్ సింగ్ ద్వారా మనము ఈరోజు కొన్ని చాలా అద్భుతమైనటువంటి ఆయుర్వేదిక్ రహస్యాలు, విధి విధానము, ట్రీట్మెంటు, రోగాలను ఎలా పరిశీలన చేయాలి అనేటువంటి విషయాల గురించి అన్నయ్య చర్చిస్తూ ఉన్నారు. క్వశ్చన్ ఆన్సర్స్ మనము తెలుగులో తెలుసుకున్నాము తెలుసుకుందాము. అచ్చా, ఇది బాపూజీ జ్ఞానంలో ఉన్నటువంటి ఆయన చాలా పాత అన్నయ్య. అంటే తను పరిచయం చెప్తూ ఉన్నారు. 2011లో మనతో పాటు ఒకసారి మనం కలుసుకున్నాము. మళ్ళీ 23లో కంటిన్యూగా అయ్యాను అని చెప్తూ ఉన్నారు. ఒక ఇన్సిడెంట్ ద్వారా మళ్ళా ఈ యొక్క విషయం బయటకు వచ్చింది అని చెప్తున్నారు. ఫస్ట్ మరి అన్నయ్య గారికి పరం శాంతి చెప్తూ, మీ యొక్క ఆధ్యాత్మిక యాత్ర గురించి చెప్పండి అంటున్నారు అనంతబాయ్. మీ యొక్క జన్మ ఎక్కడ జరిగింది అని అడుగుతున్నారు. దీనికి యశ్వంత్ సింహ్ అన్నయ్య గారు చెప్తూ ఉన్నారు, నా లౌకిక జన్మ గోరఖ్పూర్ లోపల జరిగింది. 1958 లోపల గోరఖ్పూర్ అనగా డాక్టర్ నా యొక్క వృత్తి ఇప్పుడు ఆయుర్వేదిక్ సాహిత్యకారుగా ఉన్నాను. చాలా కవితలు కూడా నేను రాశాను. ఈరోజు కూడా నేను ఆ కవితను వినిపించగలను అంటున్నారు అన్నయ్య. బాల్యంలో నాకు జ్ఞానం ఎడల ఆధ్యాత్మికత ప్రారంభం ఎలా అయింది అని అడుగుతున్నారు అనంతబాయ్. ఆధ్యాత్మికము లోపల ఇంట్రెస్ట్ నాకు బాల్యంలోనే 5 సంవత్సరాల నుండి స్టార్ట్ అయింది. చాలా తక్కువ వయసే నేను భక్తి యొక్క వాతావరణంలో పుట్టాను. చక్కటి మరి ఇంటి వాతావరణం. స్టార్టింగ్ గాయత్రి చాలీసా తోటి ప్రారంభం చేశాను అంటూ ఉన్నారు. అనగా గాయత్రి చాలీసా మేము రోజు చదువుతూ ఉండేవాళ్ళం. అంటే అనంతబాయ్ అంటారు, గాయత్రి పరివార్ తోటి మీరు కనెక్షన్ ఉందా అని, రిలేటెడ్గా ఉందా అన్నారు. ఉన్నది అని అన్నారు. ఈ గాయత్రి చాలీసా చదువుతూ ఉండేవాడిని. మా యొక్క పరివారంలో అందరూ, నేను చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు మరి నీళ్లు కూడా గిన్నెలో పెట్టుకొని అజ్మాని తోటి తర్వాత మేము డిస్ట్రిబ్యూట్ చేశాము. ఇలాగా మాకు ప్రతిరోజు కూడా కార్యక్రమం ప్రారంభమయ్యేది. మా దాదాజీ చాలా మంచి భక్తుడు, దుర్గాదేవి ఉపాసకుడు. ఇక్కడ మరి వాతావరణం భక్తి వాతావరణంగా నేను ఉండేది. సో చాలా జ్ఞాన మార్గంలోకి మరి మీరు ఎప్పుడు వచ్చారు, మరి భక్తి నుండి ఏ సంస్థతోటి కనెక్ట్ అయ్యారు అని అడిగారు అనంతబాయి. దానికి నేను గాయత్రి మిషన్లో కనెక్ట్ అయ్యాను. అది చాలా సంవత్సరాల వరకు నడిచింది. దాని తర్వాత 2011లో నేను డైరెక్ట్గా భక్తి మార్గం నుండి ఇక్కడ జ్ఞాన మార్గంలోకి వచ్చేసాను. భక్తి మార్గం నుండి అంటే 2011లో నాకు బాగా జ్ఞాపకం ఉన్నది. మరి ఏమైంది, మహారాష్ట్రలో ఒక కంపెనీలో నేను గ్రీన్ టచ్ అనే పేరుతోటి ఉండేవాడిని. నేను పనిచేస్తూ ఉండేవాడిని. వాళ్ళు హెల్త్ ఇన్ఛార్జిగా పనిచేశాను. ఎంపీ, యూపీ, బీహార్, ఛత్తీస్గఢ్ 4 స్టేట్స్ చూస్తూ ఉండేవాడిని.
నా యొక్క ప్లాన్ నుండి నడుస్తూ ఉండేది. విమానాల్లో కూడా రావటం పోవటం కూడా జరిగేది. పూర్తిగా సంవత్సరం మొత్తం కూడా షెడ్యూల్ ఫిక్స్ అయ్యి ఉండేది. అంటే ప్రజలు అంటే పేషెంట్లు ఆయుర్వేదిక్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు తమ మెడిసిన్ గురించి వాళ్ళ యొక్క డిసీజుల గురించి అడుగుతూ ఉంటారు కదా. దాని గురించి టెస్ట్ కూడా చేస్తూ ఉంటారు. ఇది చాలా గొప్పది. అంటే నేను ఏమని చెప్తున్నాను అంటే ఆయుర్వేదిక్ అంటేనే ఆయుర్వేదంలో నాడి విజ్ఞానం పూర్తిగా ఉంటుంది. దీని గురించి చెప్పటంలో ఫస్ట్ ఆయుర్వేదంలో ఏమేమి సిస్టమ్ ఉంటుంది అని అడిగారు అనంతబాయి. అందరికీ కూడా అర్థం కావాలి కదా అని అడుగుతూ ఉన్నారు. ఆయుర్వేదిక్ లోపల ఏదైతే రోగాలు ఉన్నాయో ఆ విషయం వాతము, కఫము, పిత్తము ఈ మూడు గడబిడ జరగటంతో మెయిన్గా రోగాలు వస్తూ ఉంటాయి. అంటే ఏదైతే మన యొక్క ఆహార విహారము, ఆహార పానీయాలు మరి గడబిడ జరిగితే బ్యాలెన్స్ తప్పిపోతూ ఉంటుంది. ఈ బ్యాలెన్స్ చెడిపోవటంతో పిత్తం పెరుగుతూ ఉంటుంది. పిత్తం సంబంధించినటువంటి రోగాలు వచ్చేస్తూ ఉంటాయి. మనము పిత్తంను అంటే పిత్త రోగాలు అని అంటారు కదా. ఆ సమయంలో వాళ్ళకి ఆ ఔషధము ఇస్తూ ఉంటాము. ఎప్పుడైతే పిత్తము ఈక్వల్ సమానంగా బ్యాలెన్స్డ్ అయిపోతే దానికి సంబంధించింది అయిపోతుంది రోగం కూడా. తర్వాత వాతము అనేది పెరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించినటువంటిది మెడిసిన్ ఇస్తాము. తర్వాత కఫం పెరుగుతూ ఉంటుంది. కఫం సంబంధించినటువంటి మెడిసిన్స్ మేము ఇస్తాము. ఇలాగా ప్రతి ఒక్క వ్యక్తిలోనూ వాతము, పిత్తము, కఫము ఈ మూడు బ్యాలెన్స్లు గురించి తెలుసుకోవాలి. ఈ బ్యాలెన్స్ చేస్తే రోగం సమాప్తమవుతుంది. మంచిగా మరి ఆయుర్వేదిక్ లోపల ఒక విశేషత ఇదే. చాలామంది ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు కానీ వాళ్లకు చెప్పేటువంటి విధానం తెలియదు, ఆలోచన తెలియదు. ఇప్పుడు అలోపతి వైపుకు వెంటనే ఫలితం లభిస్తుంది కదా అని దానికి వెళ్ళిపోతూ ఉంటారు. అలోపతి లాగా ఈ ఆయుర్వేదిక్లో వెంటనే రిజల్టు లాభము వాళ్ళకు కనపడదు. కానీ మూలంని లోపల లోపల నుంచే నరికేస్తూ ఉంటుంది. మనమైతే అలోపతిని ఒక సైతానీ చికిత్సగా ఒప్పుకుంటూ ఉంటాం మేమైతే. ఎందుకని అంటే దాని యొక్క పేరే అలా ఉంటుంది. ఎన్నైతే ఎంత ఎంతమంది అయితే ఆసురి గుణాలు ఉంటూ ఉంటాయో అంతమంది ఆసుడి ప్రవృత్తి ఉంటుంది కదా. ఈ చికిత్స పద్ధతి కూడా అలాగే ఉంటూ ఉంటుంది. టెంపరీ లాభం జరగాలి రావాలి అనుకుంటే వారు ఈ వాత కఫ పిత్తం గురించి అసలు చెప్పరు, బ్యాలెన్సు చేయించరు. ఇంకా ఆరోగ్యం వాళ్ళకి ఖరాబ్ అవుతూ ఉంటుంది. పైపైన పూతలు పూస్తూ ఉంటారు. అది పూర్తిగా రోగం అనేది అణచివేయబడుతూ ఉంటుంది. ఒక్కోసారి మళ్ళీ కొద్ది రోజులు కాగానే బయటికి పొంగుతూ ఉంటుంది. వాళ్ళకి అది లాభం. మళ్ళా వస్తారు కదా డాక్టర్స్ దగ్గరికి పేషెంట్లు అనుకుంటూ ఉంటారు. ఎవరైతే మంచి డాక్టర్ ఉన్నారో వాళ్ళ దృష్టి మరి వాళ్ళ యొక్క రోగం మూలంలో నుండి తిరిగి వెయ్యాలి, మూలంలోకి వెళ్ళటం జరుగుతుంది. కానీ అలోపతి ఏంటి అంటే ప్రతి ఒక్క దాన్ని అణిచివేస్తుంది. రీచర్ నుండి అర్థం చేసుకోవాలి దీన్ని. కేవలం నేను ఇదే చెప్తున్నాను, కంట్రోల్ చేయటం కూడా కాదు, మర్జ్ చేయటం కూడా కాదు. మర్జ్ చేయటం అంటే కంట్రోల్ చేయటం కూడా కాదు. ఆయుర్వేదిక్, అలోపతి, యునాని, సిద్ధ వైద్యము ఏదైతే పద్ధతులు ఉన్నాయో ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధానము అనేది ఉంటుంది. ఏదైనా సరే ప్రతి ఒక్కదాన్ని మర్జ్ చేసేటువంటి విధానము అనేది అలోపతి, యునాని అనిలో సిద్ధ వైద్యంలో ఉంటుంది.
హోమియోపతి అనుకోండి మూలంతో నరికేస్తుంది. పూర్తిగా కొంచెం మీ ఆయుర్వేదిక్ కంటే దానికంటే ఆయుర్వేదిక్ బెటరు. అయితే ఈ అలోపతి, యునాని కంటే హోమియోపతి బెటరు. మరి ఈ విధంగా మీరు ఆలోచించాలి. ఎప్పుడైతే ప్రజలందరూ ఆయుర్వేదిక్ వైపు